అందరికీ నమస్కారం అండి. మహాభక్త విజయం అని ఒక పుస్తకం ఉంది నా దగ్గర. అందులో నుంచి నేను కొన్ని భక్తుల జీవిత చరిత్రలు కొంతమందివి చదవబోతున్నాను. ఎందుకంటే మనకి సాధారణంగా చాలామందికి డౌట్ వస్తుంటుంది, దేవుడు ఉన్నాడా లేడా అని. ఈ చరిత్రలు మనం చదివితే మనకి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం బలపడుతుంది. ఇంకా ఆయన పట్ల భక్తి అధికంగా అవుతుంది. మనస్ఫూర్తిగా మనం దేవుడి పూజలు చేయగలుగుతాం. ఎందుకంటే ఉన్నాడా లేడా అనే మీమాంసతో మనం పూజలు చేసినా కొంచెం మనకు మనసులో లేడేమో అని కూడా అనిపిస్తుంటుంది కదా. అందుకని భక్తుల చరిత్రలు మనకు చదివితే అప్పుడు మనకి పూర్తి రుజువు దొరుకుతుంది. ఇంకొకటి, అవన్నీ కూడా ఈ యుగంలో జరిగిన భక్తుల కథలు చదవబోతున్నాను. ముందుగా ఇది గొల్లపూడి వీరాస్వామి వాళ్ళ పబ్లికేషన్స్ అండి. మొట్టమొదట నేను సెలెక్ట్ చేసుకున్న కథ ఏంటంటే భక్త తులసీదాసు. రామమానస చరితం అనే హిందీ రామాయణకర్త భక్త తులసీదాస్ అని. ఈయన అసలు పేరు రాంబోలా. ఉత్తర హిందూ దేశానికి చెందిన బందా మండలంలో రాజపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆత్మారాముడు, హుల్సీబాయ్ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వివాహమై సుదీర్ఘకాలమైన సంతానం కలగకపోవడంతో చింతాక్రాంతులై ఆ కోరిక నెరవేర్చమని ప్రతిరోజు శ్రీరామచంద్రుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాళ్ళు. అలా చేయగా ఇక సంతు కలిగే ప్రాయం తప్పిపోతుంది అనే సమయానికి హుల్సీబాయ్ గర్భవతి కావడం, 9 మాసాలు గడిచిన 10వ నెలలోనే ఒక మగబిడ్డను కనడం జరిగింది. కానీ ఆ శిశువులో 2 లోపాలు వారిని బాధించాయి. మొదటిది, అందరు బిడ్డలకు వలె పుట్టగానే ఏడవకుండా రామ్ శ్రీరామ్ అంటున్నాడు ఆ పిల్లాడు. రెండోది, పుట్టడమే 32 దంతాలతోనూ పుట్టాడు. ఈ 2 కూడా సర్వ అనర్థదాయకాలు అని శాస్త్రవేత్తలందరూ పదే చెప్పసాగారు. ఆ బిడ్డను ఎక్కడైనా వదిలేయమన్నారు. లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు కావడం వలన అతన్ని వదులుకోవడానికి తల్లిదండ్రుల మనసు అంగీకరించలేదు. ఇలా ఉండగా హుల్సీబాయి పురిటి మంచం దిగినట్లే దిగి వెంటనే జబ్బు మంచం ఎక్కింది. ఆమె ఇలా వ్యాధిగ్రస్తురాలుగా ఉండగానే బిడ్డకి నామకరణాదులు జరిపించారు. పుట్టగానే రామ్ రామ్ అన్నాడు కనుక ఆ కుర్రాడికి రాంబోలా అని పేరు పెట్టారు. హుల్సీ సుస్థి అధికం కాసాగింది. ఎన్ని చికిత్సలు గుణాన్నివ్వలేకపోతున్నాయి. ఇందుకు కూడా రాంబోలా జన్మే కారణం అని మహా పండితులు అనేక మంది ఆత్మారాముడి ఇంటి తలుపులు గుద్ది మరీ చెప్పి వెళ్ళారు. కొడుకు మీద ఎంత మమకారం ఉన్నా పెద్ద ప్రాణాన్ని కాదనలేరు కదా. ఆత్మారాముడు అదే స్థితిలో బిడ్డను పరిత్యజించే విషయమై భార్యను సంప్రదించాడు. పుత్రప్రేమ గొప్పదే, కానీ స్వంత ప్రాణం కన్నా కాదు కదా. అందుచేత ఆవిడ కూడా అంగీకరించింది. అయితే బొత్తిగా బిడ్డ యోగక్షేమాలు తెలియకుండా పోకూడదు అనే ఉద్దేశంతో తమ ఇంటి పని మనిషి అయిన మునియా అనే ఆవిడకి ఆ రాంబోలాను తగినంత ధనాన్ని ఇచ్చి తమకు దూరంగా జాగ్రత్తగా పెంచమని కోరింది ఆవిడ. అంగీకరించిన మునియా హరిపూర్ వెళ్ళి హుల్సీ ఇచ్చిన డబ్బుని రాంబోలాని అక్కడున్న తన అత్తగారైన చునియాకి అప్పజెప్పి తాను తిరిగి రాజపురం వెళ్ళిపోయింది. బిడ్డని ఇంట్లోంచి పంపించేసాం గనక కీడు తొలగిపోయినట్లే అని హుల్సీ దంపతులు ఆనందించారు. పెద్దలు చెప్పినట్టే ఆనాటి సాయంత్రానికి కొంత, మర్నాడు ఉదయం మొదటి పూటకి కొంచెం చొప్పున హుల్సీ వ్యాధి తగ్గిపోయింది. ఆత్మారాముడు అమ్మయ్య అనుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు వచ్చి హుల్సీకిక ఏ వ్యాధి లేదు అని మర్నాడు ఉదయమే పథ్యం పెట్టేయొచ్చని చెప్పి తన రుసుం తాను తీసుకున్నాడు. ఎటొచ్చి ఏ వ్యాధి లేని హుల్సీ ఆ మర్నాడు ఉదయమే ఆకస్మికంగా మరణించింది. ఇందుకు కూడా రాంబోలా పుట్టుకే కారణమని, ఇహపై అతని యోగక్షేమాలు కూడా పట్టించుకోవద్దని, అలా పట్టించుకుంటే అది ఆత్మారాముడి ప్రాణాలకే ముప్పని హుల్సీకి ఉత్తర కర్మల ఏదాకా ఆత్మారాముడికి నూరిపోస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. హరిపూర్ రాంబోలా పెంపకం నిమిత్తం ఏదైనా డబ్బులు అవసరమైతే ఎప్పుడైనా మునియానే ఆత్మారాముడిని అడిగేది. వాడి గురించి మళ్ళీ నా దగ్గరకు రాకు అంటూనే ఒకటి అడిగితే 10 ఇచ్చి పంపేవాడు ఆత్మారాం. అక్కడ రాంబోలాకి 5 నెలల ప్రాయం వచ్చేసరికి చునియా పాము కాటు వల్ల మరణించింది. రాంబోలా అనాథ అయిపోయాడు. తిండికి బట్టకి నిద్రకి కూడా ముఖం వాచి వీధులెంబడ తిరుగుతున్నాడు. నరహరిదాస్ అనే భక్తుడు అతని కథ విని జాలిపడి తనతో పాటే అయోధ్యకు తీసుకువెళ్ళాడు. రాంబోలా దైన్యావస్థ ఆత్మారాముడి చెవిన పడినా కూడా చేరదీస్తే ఏం చేటు వస్తుందో అనే భయంతో కిమన్నాస్తిగా ఉండిపోయాడు. అయోధ్యలో రాంబోలాకి ఉపనయనం జరిపించి సరయూ నదీ తీరంలో ఉన్న సుకూర్బేట అనే గ్రామం చేరి అక్కడ విద్యాభ్యాసం ప్రారంభింపజేశాడు నరహరిదాసు.
5 సంవత్సరాలు అలా గడిచాక శేష సనాతనుడు అనే సాధువు వారిని కలిసి రాంబోలాలోని చురుకుతనాన్ని, తెలివితేటల్ని గుర్తించి అతన్ని తనతో పంపితే పండితుణ్ణి చేస్తాను అన్నాడు. రాంబోలా శ్రేయస్సునే ఆకాంక్షించే నరహరిదాసు అలాగే అన్నాడు. రాంబోలా శేష సనాతనుడి దగ్గర 15 సంవత్సరాలుండి వేదాంగ పురాణేతిహాసాలను అభ్యసించి మహాపండితుడయ్యాడు. అప్పటికతనికి 28 ఏళ్ళు. విద్యాభ్యాసం ముగిసినందువల్ల శేష సనాతనుడు దీవెనలు అందించగా ఆయన అనుమతిని పొంది రాంబోలా తన జన్మస్థానమైన రాజపురానికి చేరుకున్నాడు. కానీ తల్లి, తండ్రి, అతనికి బంధువులు అనదగిన వాళ్ళు అందరూ కూడా అప్పటికే కాలం చేసేశారు. ఇల్లు కూడా పూర్తిగా శిథిలమైపోయి ఉంది. రాంబోలా జనన కాలం నుంచి ఈ 28 సంవత్సరాల్లోనూ ప్రజల ఆలోచన విధానాల్లో వచ్చిన చిన్న చిన్న మార్పుల వల్ల, అతగాడి దైన్యస్థితి వల్ల కొందరు పెద్దలు ముందుకొచ్చి అతనికి ఒక కుటీరాన్ని నిర్మించి ఇచ్చారు. రాంబోలా ఆ కుటీరంలోనే ఉంటూ నిత్యము రామకథా పఠనం చేస్తూ కాలం గడపసాగాడు. అతని పాండిత్యానికి, దైవభక్తికి ముగ్ధుడైన ఒకానొక బ్రాహ్మణుడు తన కూతురైన రత్నావళి అనే అమ్మాయిని రాంబోలాకిచ్చి కళ్యాణం జరిపించాడు. ఆ పిల్ల అప్పటికే యుక్త వయస్కురాలై ఉండడం వల్ల, రాంబోలా 30 సంవత్సరాల చేరువ కావడం వల్ల అంతవరకు ప్రాథమిక విద్య, వేదశాస్త్ర పురాణ పఠనాలే తప్ప తృతీయ పురుషార్థం అంతగా తెలియకపోవడం వల్ల, అన్నాళ్ల దాకా బ్రహ్మచర్య పాలనలోనే ఉండడం వలన ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్నారో ఏమో పెద్దలు పెళ్లితో పాటే శోభనం కూడా ఏర్పాటు చేసేశారు. ఇన్నాళ్ళు అంటే ఏదో పురాణాలు చదువుకుంటుంటే వినిన వాళ్ళు, వినని వాళ్ళు కూడా అతని భోజనానికి లోటు రాకుండా చూస్తున్నారు. ఇప్పుడు ఇంటివాడయ్యాక కూడా అదెలా కుదురుతుంది? తప్పనిసరిగా ఉద్యోగంలో చేరాడు. ఏం లాభం? ఎక్కడున్నా అతనికి రత్నావళి ధ్యాసే. ఆమె సొగసులు, సోయగాలు తలుచుకుని పులకరించిపోతున్నాడు. అలా అతని మనసు ఆమె మీదనే లగ్నమై ఉండడం వల్ల ఆమెను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడే కాదు. ఉద్యోగ వేళలో కూడా మధ్య మధ్యలో ఇంటికొచ్చి ఆవిడతో మాట్లాడుతూ ఉండేవాడు. చివరికి రత్నావళి తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డను 10 రోజుల పాటు తమతో పంపమన్నా సరే పంపేవాడు కాదు. కాలం అలా గడుస్తోంది. రత్నావళి పతివ్రతే, భర్త పట్ల ఎనలేని అనురాగం కలిగిన ఇల్లాలు. అయితే మాత్రం ఏదో అనసూయ, అరుంధతి తర్వాత తమ పేరే పతివ్రతల జాబితాలో ఉండాలి అనుకునే వాళ్ళ సంగతి ఏమిటో కానీ, సాధారణంగా కాపురానికి వచ్చిన కన్యామణికి ఒక్కసారైన పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా. కనీసం తన వాళ్ళకి తన మొగుడి గొప్పతనాల గురించి గొప్పలు చెప్పుకోవడానికైనా వెళ్ళాలని ఉంటుంది. పుట్టిల్లు, పుట్టినూరు, ఆ బాల్య స్నేహాలు మర్చిపోవడం ఎవరితరం? అందరిలాగానే మామూలు ఆడపిల్ల రత్నావళి. ఆమెకి కూడా పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి రావాలనే ఉంది. కానీ రాంబోలా పంపడు. తాను అడిగినా పంపడు, తన వాళ్ళు వచ్చి అడిగినా పంపడు. ఏమిటంటే, నాకు రత్నావళి లేందే అరగడియ కూడా తోచదండి అనేస్తాడు. అలాగని అతను తనని పుట్టింటికి పంపని కారణంగా ఆమె ఏనాడు అలిగి ఎరగదు, విసుగుకోనూ లేదు, పుల్లవిర్పు మాటలు అనలేదు. ఇదిలా ఉండగా ఒకరోజున రాంబోలా తను చేసే ఉద్యోగపు పని మీద పొరుగురికి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రావడానికి 4 రోజులు పడుతుంది. తప్పనిసరి అయి బయలుదేరాడు. ఇంట్లో రత్నావళి ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె తమ్ముడు వచ్చాడు. బావగారు తిరిగి వచ్చేసరికల్లా నేను ఇక్కడ దింపేస్తాను, ఒక్కసారి మన ఇంటికి రావే అక్క అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆయన ఊళ్ళో లేరు కదా అనే ధైర్యంతో ఇరుగు పొరుగులకి తన తమ్ముడిని పరిచయం చేసి అతన్ని కలిసి జన్మానికో శివరాత్రి అన్నట్టుగా అతనితో పుట్టింటికి బయలుదేరింది. విధి నిర్వహణ కోసం గ్రామాంతరం బయలుదేరాడే కానీ రాంబోలా మనసంతా రత్నావళి మీదనే ఉంది. ఆవిడ లేకుండా తను ఉండలేడు. ఉద్యోగ ధర్మమా రత్నావళికి తనకి ఎడబాటు కల్పిస్తోంది. అందువల్ల నాకు ఈ ఉద్యోగం వద్దు అనుకున్నాడు. వెంటనే ప్రయాణ అధికారితో మాట్లాడి ఉద్యోగాన్ని వదులుకొని మార్గమధ్యంలో నుంచే రత్నావళి కోసం రాజపురానికి వెనుదిరిగాడు రాంబోలా. ఇంటికి చేరేసరికి ఇల్లాలు లేదు. పుట్టింటి వారొచ్చి పట్టుకుపోయారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఎక్కడ లేని కోపము వచ్చింది అతనికి. రాజపురానికి చేరువలోనే ఉంది యమునా నది. ఆ నదిని దాటితే తర్పిత అనే గ్రామం ఉంది. అదే రత్నావళి యొక్క పుట్టింటి గ్రామం. తక్షణమే రాంబోలా అత్తగారింటికి వెళ్ళాడు. తాను లేని సమయంలో తన భార్యని రావణాసుడిలా అపహరించారు అని ఆరోపించాడు. అందరి మీద ఒంటికాలి మీద లేచాడు. చివరికి రత్నావళి కలగజేసుకుని, అసలు నాకే ఇక్కడ ఉండాలని లేదు, తెల్లవారేసరికల్లా మన ఇంట్లో పడిపోదాం అనుకున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉంటే పొద్దుటే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు కదా. ఒక్క పూటకి ఓర్చుకోలేక ఒంటికాలి మీద లేస్తున్నారు. అసలు ఈ సంసార జీవితం పట్ల మీరు చూపించే ఏకాగ్రత ఆ సీతారాముల చరణార విందాల మీద చూపిస్తే బాగుండు అంది. అనడంలో ఏదో చిరాకు ధ్వనించింది. ఆ మాటలతో రాంబోలా
సంసార జీవితపు కవాటాలు భళ్ళున మూసుకుపోయాయి. అతని గతమంతా అతని కళ్లకు కట్టినట్టు కనపడసాగింది. తాను చదివిన వేదశాస్త్ర పురాణాలేమిటి, వెళుతున్న త్రోవ ఏమిటి, స్వేచ్ఛగా బ్రతికే తను ఎవరికోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది, ఈ రోజున ఎవరికోసం ఆ కొలువు వదులుకోవాల్సి వచ్చింది, ఆ రత్నావళి ఏమంది ఇప్పుడు? రకరకాల ఆలోచనలతో అతని మనస్సు మారిపోయింది. ఉన్నవాడున్నట్లుగానే ఆ ఇల్లు వదిలి ఎందరూ ఎన్ని రకాల వెంటపడి బ్రతిమిలాడుతున్నా వినకుండా ఏటో వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో కృంగిపోయిన రత్నావళి మనోవ్యాధితో మంచాన పడి మరో 2 ఏళ్లకే మరణించింది. ఆనాడు అలా అత్తవారింట్లో జరిగిన సంఘటనతో శృంగారపు వాకిళ్ళు మూసుకుపోయి వైరాగ్యపు వాకిళ్ళు తెరుచుకున్నాయి. ఆ వైరాగ్యంతోనే రాంబోలా తర్పిత గ్రామం నుంచి రోజుకొక గ్రామంగా దాటుకుంటూ కాలినడకనే కొన్నాళ్లకి ప్రయాగ క్షేత్రాన్ని చేరాడు. అక్కడ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ సన్యాసాశ్రమ ధర్మరీత్యా రాంబోలా అనే తన పేరును విసర్జించి తులసీదాసు అనే నామాన్ని ధరించాడు. తదాది 14-15 ఏళ్ల పాటు ఎన్నెన్నో తీర్థక్షేత్రాలను దర్శించి చివరకు కాశీలో స్థిరపడ్డాడు. కాశీలో తులసీదాసు ఉండే ఆశ్రమ ప్రాకారంలోనే ఒక చెట్టు ఉంది. అన్ని చెట్లకు మళ్ళీనే తులసీదాసు ఆ చెట్టును కూడా జలసేచనం చేసేవాడు. అనేక సంవత్సరాల అనంతరం ఒకరోజు తులసీదాసు చెట్టుకు నీరు పోయబోగా ఆ చెట్టు మీద నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు దిగివచ్చి, స్వామి, గత 12 సంవత్సరాలుగా మీరు పోస్తున్న నీళ్లతో ఈ చెట్టు మీద బ్రతుకుతున్నాను. ఈ రోజుతో నాకు శాప విముక్తి కానుంది. మీరు నాకు చేసిన ఉపకారానికి గాను మీకేమైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది. ఏం చేయమంటారో తమరే సెలవేయండి అన్నాడు. నాయన, శ్రీరామచంద్ర దర్శన కాంక్ష తప్ప మరేమీ లేనివాణ్ణి నేను. నీకు చేతనైతే అది చేయించు అన్నాడు తులసీదాసు. బ్రహ్మరాక్షసుడు ఒక్క క్షణం ఆలోచించి, అది నా వల్ల కాదు, కానీ అందుకు దారి మాత్రం చెబుతా. రోజు మీరు రామాయణ పఠనం చేసే చోటుకి కుష్ఠరోగిలా ఉండే మనిషొకడు ముందస్తుగా కూర్చుంటాడు. అందరూ వెళ్ళాక ఆఖరణ వెళతాడు. ఆయనే ఆంజనేయ స్వామి, ఆయనను పట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు తులసీదాసు తన రామాయణ పారాయణానికి ముందొచ్చి చివరగా వెళుతున్న మనిషిని పసిగట్టి ఆయన పాదాలు పట్టి, ఆంజనేయ స్వామి, నాకు శ్రీరామ దర్శనాన్ని కలిగించు అని కోరాడు. మారువేషంలో ఉన్న మారుతి అందుకు మందహాసం చిలికిస్తూ రామాయణాన్ని వ్రాయి అని ఆదేశించాడు. తులసీదాసు ప్రారంభించాడు. కానీ ఆ రాత్రే బ్రహ్మదేవుడు అతనికి కలలో కనిపించి, నీ మాతృభాషలోనే వ్రాయి అని ఆదేశించడం వల్ల ఆయన ఆ రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేర హిందీలోనే రచించటం జరిగింది. అది జగద్విఖ్యాతమైంది. తులసీదాసు కీర్తి విని ఢిల్లీ పాదుషా ఈయనను పిలిపించుకుని, నీ రాముడు ఒకసారి నాకు చూపించబోయ్ అన్నాడు. శ్రీరామ దర్శనం తనకే ఇంకా పూర్తి కాలేదు. ఈ నవాబు గారికి ఎలా చూపించటం అనే సమస్యతో తులసీదాసు ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. ఆయన అనుగ్రహించి, నువ్వు నిశ్చింతగా ఉండు, ఆయన మళ్ళీ నిన్నేమైనా అడిగితే ఇలా జవాబు చెప్పు అని ఉపదేశించి వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీతో పాదుషా వారికి శ్రీరామ దర్శనం కల్పిస్తాను అని తులసీదాసు హామీ ఇచ్చారు. ఆయన అలా మాటనిచ్చింది మొదలుగా ఢిల్లీ నగరమంతా కోతులు ఆక్రమించుకోసాగాయి. ప్రజలు గగ్గోలు పెట్టారు. తులసీదాసు పాదుషాకి సర్ది చెబుతూ, మీరు ప్రయాణమైతే మీకన్నా ముందే మీ పరివారం అక్కడికి చేరుకుంటుంది కదా, అదేవిధంగా మా రామచంద్రుల వారు దర్శనం ఇవ్వాలంటే వారి పరివారమైన వానర సైన్యం ముందస్తుగా రావడంలో ఆశ్చర్యమేముంది, రానివ్వండి, ఈ వానరుల వెనకాలనే ఆ నరోత్తముడు వచ్చి మీకు దర్శనమిస్తాడు అని చెప్పాడు. కంగు తిన్నాడా పాదుషా. నీ రాముడు వద్దు, నా సభకు రావద్దు, ముందు కోతుల్ని తరిమేవయ్యా అని ప్రాధేయపడ్డాడు. తులసీదాసు మళ్ళీ ఆంజనేయుడిని ప్రార్థించగానే ఆ కోతులన్నీ తిరోముఖాలయ్యాయి. పాదుషా తులసీదాసుని సత్కరించి పంపించాడు. అనంతరం తులసీదాసు ఆంజనేయ స్వామి సహాయంతో పట్టాభిషిక్తుడైన శ్రీరాముడిని, సీతా సమేతుడిని, భరత లక్ష్మణ శత్రుఘ్న పరివార సమేతంగా ఉన్నవాడిని, పాదపీఠాన అవనతుడై ఉన్న హనుమంతుడితో సహా దివ్య సాక్షాత్కారాన్ని పొంది వారిలోనే ఐక్యమైపోయాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్ష హంతారం వందే లంకా భయంకరం. ధన్యవాదాలండి. జై శ్రీరామ్.